ప్రేమగల దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి ఒకసారి దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరూ దేవుడు ప్రేరేపిస్తున్నాడు నేను నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, దయగల స్వామి, నీ కృప మా మీద ఎంతగానో ఉన్నది కనుక ప్రభా, మీ మీద మాకు మనసుకు ఎల్లప్పుడూ కలగజేయండి. నీ వాక్యమును వినాలి, నీ వాక్యమును విని దాని ప్రకారం జీవించాలి అనే మనసు ఎవరైతే టీవీ చూస్తున్నారో, నా మాటలు ఎవరైతే వింటున్నారో వారికి అందరికీ మంచి మనస్సు దయచేయమని బ్రతిమిలాడుతున్నాను ఆయన. ఈ లోకంలో ప్రభా, మీరు చేసిన సేవలు గొప్ప సేవలు చేస్తున్నారు యేసయ్య. ఆ సేవలకు తగినట్లుగా ప్రభా మేము కూడా నీ యొక్క మాటలకు మేము లోబడాలా. ఆ విషయంలో ఇప్పుడు వినిచినటువంటి వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరి శుభములు కలుగునగాక. యేసు క్రీస్తునందు దీవెనలు ఆశీర్వాదం మెండుగా కలుగునగాక. ఎందుకనగా దేవుని వాక్యం వినుట అనేటువంటి బుద్ధి చాలా మంచి బుద్ధి. ఆ బుద్ధిలో మీరు ముందుకు సాగుతున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. టీవీ చూస్తున్నారు, ఒకసారి ఫోన్ కాల్ చేయండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. వారిని మళ్ళీ బ్లెస్ చేసి వారిని నేను మళ్ళీ కొన్ని మాటలు వారితో మాట్లాడి వారి విశ్వాస జీవితంలో మరి నిలకడగా నిలబడడానికి కొన్ని హెచ్చరికలు ఆ ఫోన్ ద్వారా మీతో మాట్లాడడానికి అవకాశము దయచేయండి. ఎందుకంటే మీరు వింటున్నారు వాక్యము, అలాగని ఊరకుండకుండా స్పందించినట్లయితే ఫోన్లో మళ్ళీ నేను కొన్ని మాటలు మాట్లాడి మీరు ఎంత మటుకు విశ్వాసం ఉంటున్నారో తెలియబడినట్లుగా సంభాషణ కొనసాగిస్తే ఆ సంభాషణ ద్వారా ఎక్స్ట్రా దీవెనలు, ఆశీర్వాదాలు ప్రార్థన ద్వారా మీకు అందించాలని నా కోరిక. ఈ సమయంలో మన అంశం ఏమిటంటే, నా అంశం ఈరోజు యేసయ్య విశ్వాసుల పట్ల నిట్టూర్పుతో మాట్లాడిన మాటలు. నిట్టూర్పు మాటలు, యేసయ్య మాటలు. 3 మాటలు మాట్లాడినాడు. చాలా ఉన్నాయి, కానీ 3 ముచ్చటగా మీరు తెలుసుకుంటే చాలు. 3 మాటలు, 3 వాక్యాలు ఆయన నోట్ల నుండి వచ్చినాయన్నమాట. విశ్వాసుల పట్ల ఆయన నిట్టూర్పు మాటలు, నిట్టూర్చి మాట్లాడినాడు. ఈ భూలోకంలో ఆయన ఉన్నప్పుడు నిట్టూర్చిన మాటలు ఈ 3 కూడా క్రైస్తవులకు చాలా అవసరమైంది. కనుక మనము ఎటువంటి క్రైస్తవంలో ఉన్నామో, నిజమైన క్రైస్తవులముగా ఉన్నామా లేదా పేరుకు క్రైస్తవులుగా ఉంటున్నామా అనేటువంటి విషయంలో మీరే నిజముగా అర్థం చేసుకొని ఎంచుకోండి. మేము ఎంచితే బాగుండదు. ఎవరైనా మిమ్మల్ని మీరు పేరు క్రైస్తవులుగా ఉన్నారంటే ఎవరో ఒప్పుకోరు, అది ఎవరో ఆ మాట పడరు. కానీ ఈ వాక్యం ద్వారా నీ అనుభవం చూచి నేను పేరు క్రైస్తవుడిగా ఉంటున్నానా, నిజమైన క్రైస్తవుడిగా ఉంటున్నానని నీకు నీవే తీర్పు తీర్చుకో. అలాగునా మీరు సరిచేయబడి మారుమనసు పొందితే మంచిదని నా యొక్క అభిప్రాయం. సరే, వాక్యంలోనికి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన పట్ల, క్రైస్తవుల పట్ల, విశ్వాసాల పట్ల నిట్టూర్చి 3 మాటలు, 3 వాక్యాలు చెప్పినాడు. మొదటి మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగను రాయబడింది. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు. ఆయనను మనుష్య కుమారుడు మరి వచ్చినప్పుడు ఆయన తిరిగి రాబోచున్నాడు. యేసు క్రీస్తు ప్రభు రాబోచున్నాడు, 2వ రాకడ రాబోచున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమునుట కనుగొనునా అంటున్నాడు. గనక యేసు ప్రభు నిట్టూర్పుతో ఈ మాట అన్నాడు. ఈ దినములలో ఈ మాటను బట్టి మనము ఆలోచన చేసుకుంటే నిజంగా నన్ను బట్టి దేవుడు ఎంత నిట్టూర్చి మాట్లాడుతున్నాడో. ఈ యొక్క మాట అందరికీ వర్తించే మాట బైబిల్లో పరిశుద్ధాత్మ రాసినాడు. కానీ ఆయన దినదినమో నీ జీవితంలో ఏ దాన్ని బట్టి నిట్టూరుస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ పద్ధతులు, నీ మాటలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ యొక్క మరి మైండ్ సెట్ ఎలాగుందో ఒక్కసారి గమనించుకో. ఎందుకనగా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తము కార్చినవాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తము కార్చి ఆయన ప్రారంభించిన దేవుడు గనక నీ మీద నా మీద ఒక చూపు చూస్తున్నాడు. నా బిడ్డలు ఇదిగో నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, నా వాక్యమును గూర్చి ఏమనుకుంటున్నారు, ఏదో నా సేవకుడు ఇలాగున ఈ దినమున యేసుప్రభు నిట్టూర్చి మాట్లాడిన 3 మాటలని చెప్పి ఆయన బోధ చేస్తున్నాడు టీవీలో. వీళ్ళు ఎలాగున్నారు అనే దేవుడు మీ మీద కన్ను పెట్టి ఉంటాడు. దయచేసి మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కూర్చున్నారు, మీ కుటుంబాల్లో టీవీ ముందర కూర్చొని వింటూ ఉంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని గమనించండి.
మీరు టీవీ చూస్తున్నారా? మీరు టీవీ చూస్తుంటే ఈ మాటలు వింటుంటే దేవుడు నన్ను గమనిస్తున్నాడు, ఈ మాటలు చెప్పుతుండగా దేవుడు నన్ను గమనిస్తున్నాడని మీరు ఒక్కసారి గమనించవలసిందిగా కోరుచున్నాను. ఆయన ఈ లోకమునకు తిరిగి రాబోచున్నాడు. రెండవ రాకడలో ఆయన భూమి మీద నిజముగా విశ్వాసముంట కనుగొనునా అంటున్నాడు. మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువే నేను తిరిగి వచ్చు పర్యంతము, మనం ఇలా చెప్పుకోవచ్చు, నేను తిరిగి వచ్చు పర్యంతము ఎవరిలోనైనా విశ్వాసం ఉంటే నేను కనుగొందునా అని అంటాడు. కనుక ఈ మాటను బట్టి మనలో విశ్వాసం ఉందా? మనలో విశ్వాసం ఉంది. యేసుప్రభు మీద విశ్వాసం ఉందా? యేసుప్రభు మీద విశ్వాసం ఉంటే మళ్ళీ ఏంటో కొన్ని ఆచారాలు ఆచరిస్తామే. యేసుప్రభు విశ్వాసం ఉంటే మళ్ళీ దారాల మీద ఎందుకు ఆలోచన? యేసుప్రభు మీద విశ్వాసం ఉంటే ఎందుకు ప్రార్థన చేయవు? శ్రమ వచ్చిందంటే, బాధ వచ్చిందంటే ఏమేమో నీవు అనుభవిస్తావే. మరి ఏదో మీరు ఏ విధమైనటువంటి మరి నీకు రక్షణ లేనటువంటిది, నీకు కానటువంటి పద్ధతి అవలంబిస్తావే. మరి అది తగునా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము అంటే యేసుక్రీస్తు నా రక్షకుడు, నా ప్రభు, నా దేవుడని చెప్పుకొని ఆయనలో నిలబడినావంటే ఇతర కార్యక్రమాలన్నీ కూడా బంద్ చేయవలసిందే. ఇతర నమ్మకాలన్నీ కూడా ప్రక్కన పెట్టవలసిందే. ఇతర నమ్మకాలు చాలా మటుకున్నాయి ప్రియులారా, ఇతర నమ్మకాలు చాలా ఉన్నాయి. ఆ నమ్మకాలను బట్టి దేవుని వాక్యము చెడిపోతుంది. కలిపి చెరిపెడి బోధల వల్ల ఇది చెడిపోతుంది. కలిపి చెరిపెడి బోధకుడు ఈ దినాల్లో బోధలు చేస్తారు, కానీ ఒక్కరవ సారా తాగితే ఆ రోగం పోతుందమ్మా అనేటువంటి బోధకులు ఉన్నారు. కొంత మటుకు ఆ సిగరెట్ తాగితే అది నోట్లో ఉన్నటువంటి నీ యొక్క ఆ దుర్వాసన పోతుందని చెప్పేటువంటి బోధకులు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆకు ఒక్క వేసుకోండి ఏం పర్వాలేదు, అది నోటి దుర్వాసన తీయేస్తుంది అని చెప్పే బోధకులు కూడా ఉన్నారంటే కలిపి చెరిపెడి బోధలు ఇలాంటివే. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి వాక్యం ఏం చెప్తుంది? నేను భూమి మీద అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. అలాగే ఇతర స్వార్థలు కూడా ఇదే మాట, నేను వచ్చు పర్యంతము ఎవరిలో నేను విశ్వాసముట నేను కనుగొందునా అని రాయబడింది. కనుక ఇలాగ డిఫరెంట్గా వ్రాయబడినటువంటి మాటలు అన్నీ ఒకటే. కానీ యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పటికి నీ విశ్వాసం యేసు ప్రభు మీద ఉంటుందా, దేవుని వాక్యం మీద ఉంటుందా, దేవుని మీద ఉంటుందా అనేది నీవు నీ జీవితంలో ఒక్కసారి కనిపెడుతూ జీవించు. ఉన్నటువంటి మరి మనుషులు మారిపోతున్నారు, ఉన్నటువంటి నిజముగా జారిపోతున్నారు, ఉన్నటువంటి నిజముగా దేవుని వాక్యమును వదిలిపెట్టిపోతున్నారు, ఉన్నటువంటి దేవుని వాక్యమునకు విరోధముగా జీవిస్తున్నారు, ఉన్నటువంటి దేవుని వాక్యముకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు, ఉన్నటువంటి దేవుని వాక్యమును వదిలిపెట్టి ఇంకొక పద్ధతి అవలంబిస్తున్నారు. ఇది నిజముగా నా కనులను చూస్తున్నానండి. హౌస్ విజిటింగ్ పోయినప్పుడు నాతో ప్రార్థన చేయించుకుంటారు, కానీ కొన్ని పద్ధతులు వేరొక పద్ధతులు అవలంబించడం వల్ల నేను ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అండి అని చెప్పినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, ఒక దైవ సేవకుడిగా నిజముగా నా కళ్ళారా చూశాను అన్నమాట. మరి మీ సేవకులు ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ ఈ సేవకుడు నిజముగా ఒప్పుకోడు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, నేను ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పద్ధతి అవలంబిస్తే, ఇంకొక పద్ధతి నువ్వు చేస్తే, ఇంకొక పద్ధతి అనగా విశ్వాసం లేని పద్ధతి, అది మూర్ఖపు పద్ధతి, అన్య జనుల పద్ధతి అవలంబిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? అందుకే ఈ మాట అన్నాడు యేసుప్రభు, నేను తిరిగి వచ్చు పర్యంతము, నేను తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు భూమి మీద ఎవరిలోనైనా విశ్వాసం ఉంటే నేను కనుగొందునా అన్నాడు. కనుక ఆ విశ్వాసం నీలో చెదిరిపోకుండా శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు కోసం నిలబడినట్లయితే ఆయన అద్భుతములు చేయగల దేవుడై ఉన్నాడని గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు శ్రమలో అద్భుతాలు చూడు. నీవు కేవలం రోగములో అద్భుతాలు చూస్తున్నావు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు ఏ విధముగా విడిపించబడతాయో ఆ అద్భుతము చూడు. కేవలము శరీరములో స్వస్థపరిచేటువంటి అద్భుతాలు మాత్రమే చూచి తృప్తి పొందుతున్నారు చాలామంది.
దాని కొరికే ఎగబడి వెళుచున్నారు ఎక్కడెక్కడికో దూరముగా. కానీ నీ యొక్క జీవితంలో యేసు ప్రభు నమ్మినందుకు వచ్చినటువంటి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లేదా నిందలు నీ మీదకి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను విడిపించే దేవుడు నీవేనే ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు 10 మందికి చెప్పు. అది నిజమైనటువంటి అద్భుతం. అది నిజమైన అద్భుతం. యేసు క్రీస్తును నమ్మినందుకు జరిగిన అద్భుతం నిజమైంది. అనగా స్థిరమైన విశ్వాసము, నిజమైన విశ్వాసము, యేసు క్రీస్తును వదలకుండా ఉండే విశ్వాసం నీలో ఉన్నదని ఆ యొక్క సాక్ష్యం ద్వారా రుజువుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు వింటున్నారు, మీరు చాలా అదృష్టవంతులండి. నిజంగా టీవీలో మా వాక్యం చెప్పడము పెద్ద ఇది కాదు, కానీ ఆ వాక్యాలు మీరు ఛానల్ పెట్టుకొని వింటున్నారంటే అదృష్టవంతులు. నిజంగా మీరు అదృష్టవంతులు. ప్రభు నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఓ ప్రియుడా, ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజంగా అదృష్టవంతుడు. నువ్వు అదృష్టవంతుడు అండి. నిజంగా వాక్యం వింటున్నారు. ఎలాంటి విశ్వాసం ఉంది ఈ దినాల్లో? క్రైస్తవులు నిజంగా విశ్వాసం, నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు అంటున్నారు. మరి మందిరాలకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఉజ్జీవ సభలలో ఎగురుతున్నారు, ఆరాధించి డ్యాన్సులు వేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. నిజమే, కానీ నిజమే, మంచిదే. అయినప్పటికీ విశ్వాసం ఉందా నీలో? నిజమైన విశ్వాసం అంటే ఏంటి? ఒక కుర్రోడు నా ముందరే సెలలో సినిమా పాట పాడుకుంటూ వెళుతున్నాడు అన్నమాట. సినిమా పాట వింటూ వెళుతున్నాడు. ఆయన ఏంటి సినిమా పాట పాడుతుండగా నువ్వు వింటున్నావు, ఏంటి విషయం అంటే ఆయన అన్నాడు, ఆ బిడ్డడు, నువ్వు రక్షింపడ్డావు కదా, రక్షింపడినటువంటి వాడివి ఈ పాట వినవచ్చునా అన్నప్పుడు, రక్షింపడినంత మాత్రాన నేను సినిమా పాట వినకుండా ఉండడము ఏంటది, వినవచ్చు కదా, ఏం పర్వాలేదు కదా అని చెప్పి నాకు ఆయన జవాబిస్తాడు. అంటే రక్షింపబడినటువంటి వాడు సినిమా పాట వినవచ్చు అని ఆయన బోధ నేర్చుకున్నాడని నాకు అర్థమై చాలా షాక్ అయిపోయింది నా మనస్సు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి చాలామంది యవనస్తులు నిజముగా తమ యవన కాలంలో విడిచిపెట్టకుండా విడిచిపెట్టకూడనివి కగులుకుని ఉన్నారు. ఇంకా వాటిని మరి షేర్ చేసుకుంటున్నారు, వాటితో సంబంధము కలిగి ఉన్నారు. కనుక అటువంటి వారికి రక్షణ ఉంది అంటే మనం ఎలా నమ్మాలా? అటువంటి వారికి విశ్వాసం ఉందంటే ఎలా నమ్మాలి చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులు నిజంగా రక్షింపబడినటువంటి వారు మళ్ళీ సినిమా చూస్తున్నారు, రక్షింపబడినటువంటి వారు మళ్ళీ సినిమా పాటలు వింటున్నారు, ఆ సినిమా మ్యూజిక్ వాయిస్తున్నారు, దాంట్లో నిజముగా తన్మయులై నిజముగా నాట్యాలు ఆడుతున్నారు, గంతులు వేస్తున్నారు, అడుగులు వేస్తున్నారు, స్టెప్పులు వేస్తున్నారు. ఇవన్నీ నిజమా చెప్పండి? నిజమే. ఈ దినాల్లో అలా చేస్తున్నారు. క్రిస్మస్ వచ్చిందంటే స్టెప్పులు వేసుకునేటువంటి మరి డ్యాన్సులు లేకపోతే అక్కడ కార్యక్రమం లేదు, క్రిస్మస్ కార్యక్రమం లేదు, పండుగ కార్యక్రమం లేదు. ఏమంటారు? అదే చెప్పింది యేసు ప్రభు. నేను తిరిగి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు, అనగా నేను నిజముగా అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా మరి చెప్పి ఉన్నాడు. కనుక లూకాసువార్త 18:8 చెప్పబడిన విధముగా మరి ఆ మాట గమనించండి. నేను వచ్చు పర్యంతము ఎవరిలో నేను విశ్వాసం అంటే నేను కనుగొందునా అని మనిషి కుమారుడు యేసు ప్రభు అన్న మాట. ఇలాంటిది చేస్తున్నారు ఈ దినాల్లో ఎక్కువైంది. ఏం పాస్టర్ గారు, అది మాత్రమే కదా, ఇది చేసినా ఏం పర్వాలేదు, దేవుడు ఒప్పుకుంటారు, ఏం పర్వాలేదులే మీరు అనుకోవచ్చు, కానీ నేను కూడా ప్రభువు నమ్మినా అని మళ్ళీ మరి ఇది ఎదురు తిరిగి మాట్లాడేటువంటి వారు కూడా లేకపోలేదు. ఈరోజు చాలా మటుకు ఉన్నారు. కనుక ఇలాంటివి గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతర పద్ధతులను అవలంబిస్తూ, ఇతర పాటలని వింటూ, ఇతర మరి నైనా చెడు అనుభవాలు కలిగి ఉండి యేసుప్రభు మీద విశ్వాసం పెట్టినారంటే ఆ విశ్వాసము కాదని గ్రహించు ప్రియమైన దేవుని బిడ్డ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద మనిషి కుమారుడు లోకానికి తిరిగి వచ్చే లోపల అలాంటి విశ్వాసం ఉండదు అని చెప్పి మరి వాక్యము చెప్పబడింది. కనుక నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకో. నీ విశ్వాసం అంటే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ విధమైన ఇతర పద్ధతులు అవలంబించకుండా ప్రభువులో ప్రార్థన చేసి స్వస్థత పొందు, ప్రభువులో ప్రార్థన చేసి నీవు విడుదల పొందు, ప్రభువులో ప్రార్థన చేసి యేసు నామములో నీవు ఆ యొక్క స్వస్థత పొందు, యేసు క్రీస్తు నామములో నీ యొక్క దరిద్రతను పోగొట్టుకో, యేసు క్రీస్తు నామములో నీకు సమస్తమును సంపాదించుకో.
గనక ఆది కాకుండా వేరొక పద్ధతి ద్వారా నీవు సంపాదకుడు అయితే, వేరొక పద్ధతి ద్వారా నీవు లాభం పొందాలనుకుంటే, వేరొక పద్ధతి ద్వారా నీవు స్వస్థత పొందాలనుకుంటే, వేరొక పద్ధతి ద్వారా నీవు బాగుపడాలనుకుంటే నీలో విశ్వాసము లేనట్లే. ఆ విశ్వాసము చెల్లుబాటు కలిగిన విశ్వాసము కాదు, అది చల్లని విశ్వాసము. కనుక చల్లని విశ్వాసము కలిగిన వారు చాలామంది ఉంటారు అని దేవునికి తెలుసు. కనుక ఈ అంత్యకాలంలో దేవుడు అన్నటువంటి మాట, యేసుప్రభు అన్న మాట, నేను తిరిగి వచ్చు పర్యంతము ఎవరిలోనైనా విశ్వాసం ఉంటే నేను కనుగొందునా అని అంటున్నాడు. ఇక్కడ లూకాసు వార్త 18:8 అంటున్నాడు, అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమైన కనుగొనునా. ఎవరు కనుగొనలేడు. యేసుప్రభు కూడా అంటున్నాడు. కనుక మనమే నా కళ్ళ ముందర చాలామంది విశ్వాసం లేని వారుగా కనబడుతున్నారు. నిజంగా ప్రార్థనలో చక్కగా ఉంటారు, ఉపవాసాలు బాగా చేస్తున్నారు, వాక్యాలు చక్కగా వింటున్నారు, వాక్యమును విన్న తర్వాత మంచి కానుకలు ఇస్తున్నారు. నిజమే, మంచిదే, కానీ నీకు ఆశీర్వాదమే. కానీ ఆశీర్వాదము ఏమవుతుంది? మలినమవుతుంది. ఆశీర్వాదము జాగ్రత్త. ఆశీర్వాదము నీవు దేవుని అనుసరించేటువంటి ఆశీర్వాదము, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేటువంటి ఆ జీవితంలో మలినమవుతుంది. కనుక దేవుని మాటకు విలువిస్తున్నావు, కానీ దేవుని మాటకు కూడా విలువిస్తూ మరి ఇతర మాట కూడా విలువిస్తున్నావు అన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినాల్లో మరి బలులు అర్పించేటువంటి వారు కదా. దేవాలయములు అంటే మరి సొలొమోను కట్టించిన దేవాలయంలో బలులు అర్పిస్తూ మళ్ళా ఉన్నత స్థలాలు ఉన్నాయంట, కొన్ని ఉన్నత స్థలాలు. ఆ ఉన్నత స్థలాలు కొన్ని అనవసరమైనటువంటి బలులు అన్నమాట. అంటే అది కేవలము దేవునికి ఇష్టము కాని బలులు. అలాగున్న బలులు అర్పించేవారుగా ఆ దినాల్లో ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతున్నాము. నిజంగా ప్రేమ యెషయా గ్రంథంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది, తర్వాత యెహెజ్కేలులో ఉంది. కనుక మనం చూస్తున్నాం. కనుక రాజుల గ్రంథంలో అలాగా చాలా మటుకు ఉంది. కనుక అలాంటి ఉన్నత స్థానాలు ఉన్నాయి కొన్ని. ఆ ఉన్నత స్థానాలు అనుభవిస్తున్నారో, ఏ దానికి బలి అర్పిస్తున్నారో అలాగున. మరి యెరోబాము రాజు అయితే దూడను తయారు చేసి దానికి బలి అర్పించేవాడు. అయ్యో, ప్రజలందరూ నా దగ్గరే ఉండాలి, దూరం వెళ్తారే, సొలొమోను కట్టించిన మందిరంలోనికి వెళితే నా ప్రజలు నా దగ్గర, నా యొక్క ఏలుబడి కింద ఉన్నటువంటి వారు నాకు దక్కరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళదు, దూరం అని చెప్పేసి ఇక్కడ ఒక దూడను చేసి ఆ దూడకు బలి అర్పించినది, ఆ బలి యెహోవాకు అర్పించినట్లే ఆయన చెప్పుకొచ్చినాడు. కనుక ఈలాగున ఈనాడు సేవకులు కూడా తండ్రి మరి నిజంగా దేవుని వాక్యం విషయంలో అలాగున అలాటప్పుగా మలినమైనటువంటి వాక్యాలు కలిపి చెరిపిడి వాక్యాలు చెబుతున్నారు. గనక ప్రజలందరూ వీటి మీదనే మొగ్గు చూపుతున్నారు, వీటి మీదనే ములాజా ఇస్తున్నారు, వీటి మీదనే మళ్ళు కొంటున్నారు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ప్రభా నీవే నన్ను బాగు చేయాలా, నీవే శ్రమలోంచి విడిపించాలా, నీవే నన్ను ఇక్కడ నుండి గట్టుకు చేర్చాలా, ప్రభా ఈ ఊబిలో ఉన్నాను, ఈ ఊబిలోంచి నన్ను విడిపించే దేవుడవు నీవే, నాయనా నాది పొరపాటు ఉంటే క్షమించమని అడిగి దేవుని యొక్క క్రియ నీలో జరిగి ఆ తర్వాత నువ్వు బయటపడితే అది నిజమైన విశ్వాసము. దానియేలు విశ్వాసము కలిగిన వాడై సింహం గుమ్మలో వేయబడినప్పుడు ఆయన విశ్వాసం కలిగిన వాడే ప్రార్థన చేసినాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా సింహముల నోళ్ళు దేవుడు మూయించినట్టుగా మనము వాక్యములో చదువుతున్నాం దానియేలు గ్రంథములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని విశ్వాసం అలాగుండాలన్నమాట. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసము చూస్తే మేము నిజముగా చనిపోతే పర్వాలేదు, దేవుని దగ్గర వెళ్తామనేటువంటి విశ్వాసాన్ని నెబుకద్నెజర్ రాజు దగ్గర కనపరిచినారు, చూపించినారు, వినిపించినారు. గనక రాజా, నువ్వు చెప్పిన మాటకు మేము నిజముగా మా దేవుడు రక్షించే సమర్థుడైన దేవుడు, రక్షింపపోయినా పర్వాలేదు, రక్షణ మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ దేవుని కొరకు ప్రాణము ఇస్తామని చెప్పేటువంటి వారు ఆ దినాల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మన కంటికి కనబడుతున్నారు. కనుక ఈనాడు క్రైస్తవులు కొంత శ్రమ వస్తే ఇంకొక పద్ధతి, కొంత బాధ వస్తే ఇంకొక పద్ధతి, ఒక రోగం వస్తే ఇంకొక పద్ధతి, ఒకవేళ డాక్టర్ దగ్గర వెళ్ళి మందు తీసుకోవచ్చు కానీ ఇంకొక పద్ధతి, నానా విధములైనటువంటి శక్తుల పద్ధతి చూపిస్తున్నారు. ఆ పద్ధతిలో విశ్వాసం ఉన్నట్లేనా? అందుకే యేసుప్రభు అన్నాడు, నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమట కనుగొనునా లేదు. కనుక అటువంటి వారవుగానే ఉన్నావేమో జాగ్రత్త పడు. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏముంది ఇక్కడ? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నకు ఎక్కడ స్థలము లేదంట. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములున్నవి అంటే గూళ్ళున్నవి,
కానీ మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి స్థలమే లేదని యేసు ప్రభు అంటున్నాడు. ఇది నిట్టూర్చి అన్నటువంటి రెండవ మాట. మొదటి మాట నిట్టూర్చి అన్న మాట ఏంటి? నిజముగా మనిషి కుమారుడు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా, ఎవరిలో విశ్వాసము ఉండదుని అని నిట్టూర్చినాడు. రెండవ మాట మనం చూసినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నవి కానీ, ఆకాశ పక్షులు గూళ్ళు అనగా నివాసములు ఉన్నవి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అంటున్నాడు. మరి మనిషి కుమారుడు తలవాల్చుకునే స్థలము నిజముగా భూలోకంలో ఎందుకు లేదండి? స్థలాలు చాలా ఉన్నాయి కదా. ఆయన కొండల్లో ప్రార్థన చేసినాడు, మరి తర్వాత మైదానంలో ప్రార్థన చేసినవాడు, తర్వాత అరణ్యములో ప్రార్థన చేసినవాడు. మరి స్థలాలన్నీ కదా. ఆ స్థలము కాదు దేవుడు కోరేది, యేసు ప్రభు కోరేది ఆ స్థలము కాదు, నీ హృదయము. నీ హృదయంలో యెహోవా దేవునికి లేదా యేసు ప్రభుకు నీకు స్థానం లేదన్నమాట. తనైన దేవునికి స్థానం లేదు, కుమారుడైన దేవునికి స్థానం లేదు, పరిశుద్ధాత్మకు స్థానము లేదు అని ఆయన మాట. నిజంగా ప్రియులారా, నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చినావా? యేసు ప్రభుకు నీ హృదయంలో చోటు ఇచ్చినావా? యేసయ్యా నా హృదయంలో నివాసము చేయి, నీవు నాలో ఉండు ప్రభా, నా యొక్క పనులన్నీ సఫలీకృతమవుతాయి. నీవు నాలో ఉండు ప్రభా, నేను తలంచింది నెరవేర్చబడుతుంది ప్రభువా, నీవు నాలో ఉండు ప్రభువా, నేను నీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉంటాను ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థించినావా? ఎప్పుడైనా అలాగున దేవునితో మాట్లాడినావా? ఎప్పుడైనా దేవునితో అలాగున నీ యొక్క ప్రార్థన పంచుకున్నావా? అడిగినావా? లేదే. అటువంటి దాన్ని బట్టి నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నవి కానీ, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ, మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలము లేదు అంటున్నాడు. గనక నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకు నివాసాలు గూళ్ళు ఉంటాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడం నీ హృదయమే కావాలని అంటున్నాడు. కనుక నీ హృదయంలో చోటున్నదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఎవడైనానో నిజముగా రక్షణ పొందాలనుకుంటే హృదయం దగ్గర యేసు ప్రభు తట్టుచున్నాడు, హృదయమును తట్టుచున్నాడు. ఎవడైనా నిజముగా హృదయాన్ని ద్వారము తెరిస్తే వానితో నేను, నాతో వాడు కలిసి భోజనము చేస్తారని చెప్పి ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు ఆయన. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ హృదయాన్ని తట్టుచున్నాడు, నీ హృదయంలో ఉండ కోరుచున్నాడు. నీ హృదయం ఎవరికి ఇచ్చినావు? నీ హృదయం ఎవరికి ఇచ్చినావు? లోకానికి ఇచ్చినావా? లోక పద్ధతులకు ఇచ్చినావా? లేదా అన్యదా దానికి ప్రక్కన ఉంచినావా? మరి లోక సంబంధమైనటువంటి వారి వాంఛలకు ఇచ్చినావా? నీ కోరికలకు ఇచ్చినావా? నీ యొక్క పాప ఆశలకు ఇచ్చినావా? పాప కోరికలకు ఇచ్చినావా? ఒక్కసారి గమనించండి. వాక్యం వినుచున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మీకు మేలుకొలుపు కలగజేయను గాక, దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. ఈ వాక్యములు వింటున్న నిజమే, నా హృదయం అంతా పలానా దాని మీద ఉంది, నా హృదయ వాంఛలన్నీ పలానివి, నా హృదయం ఇట్లాంటి అన్య వాంఛలు ఉంటే, పాప వాంఛలు ఉంటే, పాప కోరికలు ఉంటే, పాప ఆశలు నాలో ఉంటే ప్రభు నాలో ఎలా ఉంటాడు? నిజంగా ఉండడు. ఆయన నిజముగా ప్రక్కకు వెళ్ళిపోయి ఉంటాడు. సాతాను సంబంధించిన పద్ధతులు, సాతాను సంబంధించిన ఆశలు, సాతాను సంబంధించిన అబద్ధములు, సాతాను సంబంధించినటువంటి నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచార బుద్ధి, తర్వాత జారచోర బుద్ధి, ఇవన్నీ నీ హృదయంలో దేవునికి చోటు లేదని అర్థం. కనుక నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షుల నివాసములు ఉన్నవి, గూళ్ళు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు నీ హృదయంలో స్థలము లేదని ఆయన అంటున్నాడు. కనుక నిట్టూర్చి రెండవ మాట మాట్లాడుతున్నాడు. కనుక ఆ నిట్టూరుతో మాట్లాడిన ఈ మాటకు తగినట్టుగా మారుమనసు పొందాలని నేను కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చాలా నొచ్చుకున్నాడు, చాలా బాధపడినాడు. అక్కడక్కడ ఆయన వాక్యం చెప్తున్నాడు, కానీ వాక్యము చెప్పినప్పుడల్లా కొన్ని సంఘటనలు చూస్తున్నాడు, కొంతమందిని చూస్తున్నాడు. కొంతమంది నిజముగా వాక్యం మీద ఆశ లేదు. నిజముగా కొంతమంది, చాలామంది రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు, కానీ నిజంగా నన్ను వెంబడించడం లేదయ్యా మీరని వారి సిగ్గు కూడా తీసినాడు. అప్పుడక్కడ చాలామంది భోజనాలు పెడతారంటే పరిగెత్తారు సభలకు, చాలామంది ఇక్కడ భోజనాలు ఉన్నాయంటే పరిగెత్తారు దేవుని యొక్క సన్నిధికి, కానీ భోజనం లేదంటే సన్నిధికి రారు, దేవుని సన్నిధికి రారు, వాక్యం వినడానికి రావడం లేదు. చాలామంది భోజనాల కోసం వస్తున్నారని అప్పుడే తేలిపోతుంది. కనుక యేసు ప్రభు సిగ్గు తీసినాడు ఇలాంటి వారిని. అప్పుడు ఆయన వెంబడించిన వారందరూ కూడా వెనక చూస్తే ఎవరు లేరంటే యేసు ప్రభు నమ్మినటువంటి 12 మంది శిష్యులు తప్ప ఇంకెవరు లేరు. ఆ శిష్యులతో కూడా యేసు ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు వెనక్కి అంటే, లేదు ప్రభా, జీవము గల దేవుని కుమారుడవు నీవు, నిన్ను విడిచిపెట్టి ఎలా పోదామని పేతురుతో పాటు 11 మంది మాట్లాడినట్టుగా మనం వింటున్నాము దేవుని వాక్యములో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్కలకు బొరియలున్నవి,
ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదని నిట్టూర్చి మాట్లాడే మాట. ఈ మాటకు నీ అనుభవం ఎలాగుంది? నీ హృదయంలో దేవునికి చోటున్నదా? నీ హృదయంలో యేసుప్రభు చోటున్నదా? యేసుప్రభు నిన్ను ప్రేమించిన దేవుడు కాదా? నీ కొరకు రక్తము కార్చిన దేవుడు కాదా? నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు కాదా? ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు అయిన ఆయన కొరకు నీవు జీవిస్తున్నావా గనక నీ హృదయంలో ఆయనకు చోటు ఉందో లేదో ఒకసారి గమనించు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాటను పరిశీలించుకోండి. ప్రభా, నా హృదయంలోకి రానైనా, నిజంగా నువ్వు నా హృదయంలో లేవు. ఇదిగో పాస్టర్ గారు ఈ వాక్యము చేత నాకు మేలుకొల్పలు కలగజేసినాడు. ఇదిగో ఆ పాస్టర్ గారు మాట్లాడే మాట ప్రకారముగా నా హృదయంలో నీవు లేవు ప్రభా, దయచేసి నా హృదయంలోకి రమ్ము ప్రభా అని ఇప్పుడే ప్రార్థన చేయండి. టీవీ చూస్తున్న మీరు ప్రార్థన చేయండి. ప్రభా, నా హృదయంలోకి రమ్ము. నిజమే, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములున్నవి, మనిషి కుమారుడు తలవాల్చడం స్థలము లేదంటే నాలో స్థలము లేదు. నిజంగా ప్రభా, నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో వాంఛలు పెట్టుకున్నాను, ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను, ఎన్నో లోక సంబంధమైన ఆరాటాలు కలిగి ఉన్నాను. నేను చేర్చుకోలేకపోతున్నాను. నీలాంటి నీతి నాకు లేదు, నీకున్నటువంటి మంచితనము లేదు, నీకున్నటువంటి భక్తి లేదు, నీకున్నటువంటి త్యాగబుద్ధి లేదు, నీకున్నటువంటి మరి నాయన ఇతరులను రక్షించాలనే బుద్ధి అసలే లేదు. నీలాగా సాక్ష్యం చెప్పే నోరు నాకు లేదు. కనుక నాలోకి రమ్మని ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీలోనికి వచ్చునుగాక, యేసు ప్రభు నీలోనికి వచ్చునుగాక. మూడవది చూస్తాం. మత్తయి సువార్త 24:12 చూసినప్పుడు అక్రమములు విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారునని వ్రాయబడింది. అక్రమములు విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారునని అంత్యదినములో జరిగేటువంటి సంఘటనలు యేసు ప్రభు చెబుతూ ఈ మాట అన్నాడు. అవును, అక్రమాలు విస్తరిస్తున్నప్పుడు భక్తులైన వారిని నిజముగా సరిచేయడం కష్టమవుతుంది. అక్రమాలు విస్తరిస్తున్నాయి, అనేకుల ప్రేమ చల్లారుతుంది. కనుక ప్రేమ చల్లారకుండా వారు నిన్ను తిట్టినా, వారు నిన్ను కొట్టినా, వారు నిన్ను బాధ పెట్టినా, నిన్ను హేళన చేసినా, మళ్ళా మేము చూడు ఆయన ఇన్ని మాటలు అన్నప్పటికీ ఆయన మాకు మళ్ళీ వాక్యం చెప్తున్నాడు. ఇన్ని మాటలు ఆయన తప్పులు పట్టినప్పటికీ ఆయన మళ్ళా మా ఇళ్ళ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఆయన మళ్ళీ ఆ వాక్యం వినమంటున్నాడు. మరి ఏంటండి ఇది అని ఎద్దేవా చేసేటువంటి వారు నిజముగా ఇలాగా పలికి అక్రమాలు విస్తరించడం వల్ల అనేకుల బోధలు వీళ్ళకేం చెప్పేది వాక్యము, వీళ్ళకి ఇలాంటి వాళ్ళకు చెప్పకుండా వినే వాళ్ళకు చెప్పాలి అని పక్కకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ వాక్యము అలా కోరటం లేదు. ఏమంటుంది? అక్రమములు విస్తరించినప్పటికీ మీ ప్రేమ చల్లారకుండా కాపాడుకో. ఇది నిట్టూర్పుతో మాట్లాడిన మాట. విశ్వాసులు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. మంచి బోధకులు పడిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నేషనల్లో మాట్లాడుతున్నామని చెప్పుకునేవారు పడిపోయే ప్రమాదం ఉంది. వాడికి ఏమో చెప్తావు వాక్యము, వీళ్ళకేం చెప్తామయ్యా, వాళ్ళు నిజంగా చచ్చిపోయిన వాళ్ళు తొలగిపోయిన వాళ్ళకేం చెప్తాం వాక్యం అని ఆ ప్రేమను చల్లార్చుకుంటున్నారు. ఆ ప్రేమను చల్లార్చుకోకుండా ఉండు బోధకుడా, ఆ ప్రేమను చల్లార్చుకోకుండా ఓ పాస్టర్ గారు, నేను చెప్తున్నాను ఈ వాక్యము నిజముగా అక్రమములు విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారకుండా ప్రేమను చూపించి యేసుక్రీస్తు వలె ఇస్కరియోతు యూదా పట్టించినాడు యేసు ప్రభువును 30 నాణెముల కొరకు, వెండి నాణెముల కొరకు పట్టించినప్పటికీ అన్నాడు, నా చెలికాడా నువ్వు చేయవలసింది చెయ్యయ్యా అంటున్నాడు. నా చెలికాడా నువ్వు చేయవలసిన పని చెయ్యి అంటున్నాడు. యేసు ప్రభుతో పాటు మెలిగినాడు, యేసు ప్రభుతో పాటు కూర్చున్నాడు, యేసు ప్రభు మాటలు విన్నాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు కళ్ళతో చూసినాడు. 5 రొట్టెలు 2 చేపల యొక్క విందు ఈయన కూడా ఆరగించినాడు, బ్రహ్మాండంగా భోంచేసినాడు. అయినప్పటికీ యేసు ప్రభును ఇతరులకు పట్టించినాడంటే ఈనాడు క్రైస్తవులు ఎంతమంది యేసు ప్రభును పట్టించే వాళ్ళు ఉన్నారు. బోధకులను పట్టిస్తున్నారు, పాస్టర్లను పట్టిస్తున్నారు, మరి సేవకులను పట్టిస్తున్నారు. మరి యేసు ప్రభును పట్టించినట్లు కాదా? వారి మీద నేరారోపణ చేస్తున్నారు. వారి మీద నేరారోపణ చేసే మాటలు మరి అనేకుల మధ్యలో సాక్షులుగా నిలబెడుతున్నారు. కొంతమంది పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలా, ఈ పాస్టర్ గారిని ఉండనివ్వకుండా చేయాలా అని సాక్ష్య సమూహం తయారు చేస్తున్నారు విశ్వాసులు. ఇది నిజముగా యేసు ప్రభువును పట్టించినట్లు కాదా? ఇస్కరియోతు యూదాలాగా మనము ఉపయోగపడడం మంచిది కాదండి. ప్రభు మాటకు లోబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమములు విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారుతుంది. అయినప్పటికీ బోధకులారా, మీ మీద నిందారోపణ చేసే బోధకులారా, మీ మీద లేనిపోని మాటలు అల్లి మిమ్మల్ని నేరస్తులుగా చేసే బోధకులారా, మిమ్మల్ని నేరస్తులు చేసినప్పటికీ మీరు నిలబడండి, వారి కొరకు ప్రార్థన చేయండి.
అక్రమస్తుల కొరకు ప్రార్థన చేయండి. అభిమానమును వారి మీద చూపించినప్పటికీ అభిమానం వద్దు పో అనేటువంటి త్రోసివేసే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. అది యేసు ప్రభు చేసి అలాగున తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పిన మాటలో అంత అర్థం ఉంది. గనక అక్రమములు విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారుని యేసు ప్రభు నిట్టూర్చినాడు. గనక బోధకులైనటువంటి మీరు పడిపోకుండా, సేవకులైన మీరు పడిపోకుండా ఆ ప్రేమను ఇంకను వ్యక్తము చేయండి. మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని తిట్టినా, మీ మీద నేరారోపణ చేసినా, మీ మీద నిజముగా ఎన్ని నేరాలు మోపినా కానీ ప్రభు ఆ బిడ్డను క్షమించిన ఆయన, ఆ బిడ్డను క్షమించు. తెలియక ప్రభు ఆ పాపం చేస్తున్నాడు, తెలియక ఆ మాటలు మాట్లాడుతున్నాడు, తెలియక మా మీద కేసులు పెట్టినారు, తెలియక మమ్మల్ని రోత పట్టిస్తున్నారు, తెలియక మమ్మల్ని మలినపరుస్తున్నారు, తెలియక మమ్మల్ని నిజముగా సిగ్గు తీస్తున్నారు. అయినప్పటికీ వారిని క్షమించు అనే మనస్సు కలిగిన వాడి అంతవరకు సహించిన వాడి రక్షణ పొందునని వాక్యంలో రాయబడింది. అంతవరకు సహించిన వాడే. నెక్స్ట్ అదే మాట, అక్రమములు విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారును, అయితే అంతవరకు సహించిన వాడు రక్షణ పొందునని దేవుని వాక్యము సెలవు. నిట్టూర్చినటువంటి ఈ 3 మాటలు మీరు విన్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ప్రార్థన చేసి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల స్వామి, ఇదిగో చెప్పబడినటువంటి 3 నిట్టూర్పు మాటలు, యేసయ్యా నీ నోట్లో నుంచి వచ్చిన నిట్టూర్పు మాటల ప్రకారముగా మేము మా యొక్క హృదయాలు సరిచేసుకొని, నీ బిడ్డలు ఎంతమంది విన్నారు వారి మారుమనసు పొంది పశ్చాత్తాపడి, నిజమే ఇలాంటి గుణగణాలు నాలో చాలా ఉన్నవి, నిజంగా దేవునికి చోటు ఇవ్వలేదు నా హృదయంలో, అనేక దాంట్లు ఉన్నాయి కనుక తండ్రి క్షమించమని అడిగి ప్రార్థించి ప్రభా క్షమించబడినట్టుగా సాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాలు ప్రతి గురువారము సాయంకాలం 6 నుండి 6:30 వరకు వినండి. మీరు ఏదైనా ఒకవేళ డౌట్ ఉంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తోడు విన్న వారికి వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్.